ఇప్పుడున్న కొంతమంది ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని డీప్ లవ్ లోకి దిగిన తర్వాత బ్రేకప్ చెప్పి సడన్ గా ఒక అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు, అలాగే అమ్మాయి కూడా వెళ్ళిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి నేను కూడా ఒకటి ఫేస్ చేశాను కదా. ఓ, మీకు బ్రేకప్ అయిందా? యా, ఐ హ్యాడ్ మై ఫస్ట్ లవ్. ఈవెన్ షీ స్పెషల్ ఇన్ మై లైఫ్. అక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే షీ వాజ్ వెరీ మచ్ ఎల్డర్ టు మీ. షీ వాజ్ అరౌండ్ 6 years ఎల్డర్ టు మీ. నా ఫస్ట్ లవ్. ఒక అబ్బాయి లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు స్పెషలే. అంటే ఎందుకు బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే షీఈ్ మెచ్యూర్డ్, ఐ వాజ్ లిటిల్ బిట్ అంత మెచ్యూర్డ్ కాదు నేను అప్పుడు. సో వెన్ ఐ వాజ్ 20 దట్ హ్యాపెండ్. సో 23 దాకా ఇట్ వాజ్ గుడ్. 20s లోనే లవ్ లో పడ్డాడు. ప్రియాంక, ఆల్రెడీ మీ ఆయనకి అదే మీ బాయ్ ఫ్రెండ్ కి ముందు లవ్ ఉందంట, బ్రేకప్ అయిందంట 20s లో. షీ నోస్ యాక్చువల్లీ. తెలుసా? యా, షీ నోస్. నేను మౌనరాగం స్టార్టింగ్ లో ఐ వాజ్ ఇన్ స్టిల్ రిలేషన్షిప్. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఒక రోజు ఏమైందంటే నాకు చాలా ఫీవర్. అదే రోజు ఆవిడ బర్త్డే. దట్ వాజ్ లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. నేను బెంగళూరుకు వెళ్ళాను. ప్రియాంక గారే నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈవెన్ షీ గేవ్ హర్ షాల్ టు మీ అండ్ కేక్ కూడా ఆవిడే ఆ టైంకి నాకు ఇప్పించడానికి తీసుకువెళ్ళారు. షీ గేవ్ మీ షాల్ బికాస్ ఐ వాజ్ చాలా ఫీవర్. శివ, ఎప్పుడైనా మీకు గొడవ వచ్చినప్పుడు ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయి మాట్లాడుతుంటుందా? నో, అంత క్లోజ్ కాదు మేడం. అది కూడా ఆ రోజు ఏమైందంటే ప్రొడక్షన్ వాళ్ళు ఇద్దరికి ఒకే ఫ్లైట్ బుక్ చేసి ఇచ్చారు. ఆ రోజు ఆవిడ పిలవడానికి ఎవరు రాలేదు. సో నా డ్రైవర్ వచ్చాడు అక్కడ. సో మేడం రండి, మై డ్రైవర్ విల్ డ్రాప్ యూ అని చెప్పి ఆవిడ మా కార్ లో వచ్చిందన్నమాట. ఫస్ట్ నన్నే డ్రాప్ చేయాలి బికాస్ బర్త్డే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐ టోల్డ్ మై నన్ను ఫస్ట్ డ్రాప్ చేసి తర్వాత ప్రియాంక గారిని డ్రాప్ చేయి. సో నేను ఫీవర్ లో ఉన్నప్పుడు నేను కేక్ తీసుకోవడం అంతా చూసి, సో నాకు ఫీవర్ ఎక్కువ అయింది కాబట్టి శివ గారు ప్లీజ్ తీసుకోండి అని చెప్పి షీ గేవ్ మీ అ షాల్. దెన్ ఐ వెంట్ టు హర్. దెన్ నా డ్రైవర్ ప్రియాంక గారిని డ్రాప్ చేశాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఆ రోజు. అసలు ఎందుకు బ్రేకప్ అయింది శివ్? ఆవిడికి కొన్ని ఉంటాయి కదా. షీ వాంట్ టు సెటిల్. షీఈ్ 20. నేను 20 ఉన్నప్పుడు షీ వాస్ 27. సో నేను 23 ఉన్నప్పుడు షీఈ్ 30. 7 years. అందుకే దట్ ఈస్ ద రీజన్ ఇట్ బ్రేకప్ అనేది జరిగింది. అంటే మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తుంటారు కదా బయట. బట్ నౌ షీ ఈస్ మ్యారీడ్, షీ హ్యాస్ అ కిడ్. ప్రియాంక చూసావా, వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోయినా ఆవిడకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, అన్ని శివ్ చూస్తున్నాడు. ఇప్పటికి ఆవిడకి ఒక పాప పుట్టిందని చెప్పిందే ప్రియాంక గారు నాకు. అంటే ఆల్రెడీ మా ప్రియాంకతో మీరు లాక్ అయిపోయారు కాబట్టి మా ప్రియాంక అన్ని లైట్ తీసుకుంది, లేకపోయి ఉంటే వాయించేసేది. షీఈ్ అ వెరీ అండర్స్టాండింగ్ మేడం ప్రియాంక గారు. నా పాస్ట్ ని పట్టుకొని ఆవిడ నన్ను ఎప్పుడు బ్లేమ్ గేమ్ అలాంటి ఎప్పుడు షీ డజంట్ డూ దట్. షీ ఆల్వేస్ వాంట్ మీ టు బీ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ వాంట్ హర్ టు బీ హ్యాపీ. సో మరి ఇప్పుడు ఎందుకు బ్రేకప్స్ అవుతున్నాయని మీరు అనుకుంటారు శివ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో మేము లవ్ చేస్తాము. సో ఆ ఎక్స్పెక్టేషన్కి కొన్నిసార్లు మనం అచీవ్ చేయక, సో కొన్నిసార్లు ఎట్లా అంటే టైం అనేది మనిషి మారుతూ ఉంటాడు. సో డెఫినెట్లీ అలా కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ కొంచెం ఇప్పుడు జనాలు ఎట్లా అంటే చాలా మోడర్న్ అయిపోయారు. కొంచెం కూడా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చిన అండర్స్టాండింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే సెట్ అవ్వాలి అంటే అడ్జస్ట్మెంట్. ఆ అడ్జస్ట్మెంట్ అనేది లేదనుకుంటాం. యా, కొంచెం ప్రాబ్లం అయినా వద్దులే విడిపోదాం అంటే చిన్న చిన్న విషయాల వల్ల కూడా బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో బ్రేకప్స్ గురించి వింటే చాలా ఫన్నీగా ఉంటాయి, బట్ కొన్ని అదే సెట్ అవ్వదు. మోసం చేసిన వాళ్ళు ఓకే, కానీ మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా శివ్, వాళ్ళు ఒక పెయిన్ చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తాను మేడం, దేవుడు అనేవాడు నిజంగా చాలా గొప్పోడు. వాడు మీకోసం ఏదో చాలా మంచిది, చాలా పెద్దది ముందు పెట్టుంటాడు. దానికోసమే అది ముందు అవ్వడంది ఇప్పుడే అయిపోయి మీ లైఫ్ నుంచి దూరం చేసి ముందు మీకోసం పెద్దది ఉందిరా, సో ఇప్పుడు కొంచెం ఏడు పర్వాలేదు, తర్వాత నవ్వుతూనే ఉంటావు అని చెప్పి ఒక ప్లాన్ చేసి ఉంటాడు. దానివల్ల ఇవన్నీ అవుతుంటాయి. ఎప్పుడైతే లైఫ్ లో నష్టపోయి ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కదా. ఐ క్రైడ్ వెరీ మచ్ వెన్ షీ లెఫ్ట్ మీ. ఎట్లా వచ్చారు శివ్ మీరు ఆ బ్రేకప్ నుంచి బయటికి? కోవిడ్ అనేది చాలా మంది లైఫ్ మార్చింది అంటారు కదా. అవును. సో నా లైఫ్ కూడా అదే మార్చింది. బ్రేకప్ చేసుకున్న వాళ్ళకి పెద్ద పెయిన్ అనిపించదు, బ్రేకప్ తీసుకున్న వాళ్ళకి పెయిన్. మా అమ్మ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒకటి నేర్పించింది మేడం, అయ్యేదంతా మంచి కోసమే అవుతుంది అని. అది నేను చాలా బలంగా నమ్ముతాను. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. సో మంచిదే అయ్యిందిలే అని చెప్పుకొని నేను ఏడ్చాను, చాలా గట్టిగా ఏడ్చాను. ప్రతిరోజు పడుకుంటే ఇలా లేచేవాడిని సడన్ గా. అంటే ఒక భయం ఉంటుంది, ఏమవుతుందిరా నా లైఫ్ ఇప్పుడు ఆవిడ లేక. బికాస్ ఆవిడ ఉన్నప్పుడు నేను అలా చేయాలి, అలా ఉందాం, అక్కడ వెళదాం, నా లైఫ్ అట్లా ఉంటుంది, అవన్నీ ఊహించుకొని ఉంటాం మేము. సడన్ గా ఆవిడ లేదు
లేదు నా లైఫ్లో అనేసరికి నేను చాలా ఒక డీప్ ట్రోమాలో వెళ్ళిపోయాను. ఎట్లా వచ్చారు శివ్ మీరు బయటికి? జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్క్ వాట్ ఐఎమ్ డూయింగ్. వర్క్ చేసి అంతే, మీరు that's it. బయటికి వచ్చారు. యా, దట్స్ ఇట్. వర్క్ అండ్ ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ థింగ్. ఐ స్టార్టెడ్ చాలా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేశాను మా అమ్మతో, నా చెల్లితో. మెయిన్ దాని నుంచి బయటికి రావడానికి కారణం మా అమ్మ, నా చెల్లినే. చాలా మంది సూసైడ్ చేసుకోవడం కానీ ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్ నే స్పాయిల్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? లవ్ లో బ్రేకప్ అయిన అబ్బాయిలకి మీకోసం ఇంకా చాలా మంచిది వెయిట్ చేస్తుంది. సో అదే ఆలోచించండి, డెఫినెట్లీ మీకు మంచిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా మీ ముందు నేనే ఉన్నాను. నేను కూడా చాలా బేవర్సంగా చాలా పిచ్చిగా ప్రేమించాను. దాని నుంచి బయటికి రావడానికి నేను కూడా చాలా టైం తీసుకున్నాను. బట్ ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తే కొన్నిసార్లు నవ్వుతాను. అబ్బా ఏంట్రా అలా చేశాను నేను ఆ టైంకి, ఏంట్రా ఇలా ఏడ్చాను నేను ఆవిడ కోసం. ఓకే, అయినంత మంచి కోసం, బికాజ్ అప్పుడు అలా జరగడం వల్లనే ఇప్పుడు నా జీవితంలో ప్రియాంక గారు ఉన్నారు. అయినంత మంచి కోసమే.